సత్యవతి జననం యమునా నదీ హృదయం నుండి ఉద్భవించిన కథ. సుదూర తీరాలలోని గతం నుండి మహాభారత యుగపు స్వర్ణపుటాలు తెరవకముందే ఒక రహస్యమైన గాథ మొదలైంది. ఆమె సింహాసనాల రజత కాంతిలో కాక పవిత్ర యమునా నది యొక్క లోతైన జలాల్లో ఉద్భవించింది. ఈ నదీపుత్రిక విధి ఒక మహాసామ్రాజ్యం యొక్క భవిష్యత్ గమనాన్ని తిరగరాసింది. ఉపరిచర వసువు, తపస్సు మరియు త్యాగం. ప్రాచీన చేది దేశానికి దేదీప్యమానంగా వెలిగిన రాజు ఉపరిచర వసువు. ఆయన ధైర్యానికి దయకి పర్యాయపదం. ఆయన ధర్మాన్ని పాలించిన తీరుకు ముగ్ధులైన దేవతలు ఆకాశంలో స్వేచ్ఛగా విహరించగల దివ్య స్ఫటిక రథాన్ని ఆయనకు కానుకగా ఇచ్చారు. రాజు తన రాణి గిరికపై అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. వారి బంధం పవిత్రమైనది. కాని ఒకరోజు విధి యొక్క మాయాజాలం మొదలైంది. రాజు తన రాజ్యాన్ని వీడి అడవి యొక్క ఏకాంతంలో తపస్సు చేస్తుండగా ఆయన మనస్సు ప్రియతమ రాణిపైకి మళ్ళింది. తన వ్రతభంగం కాకూడదని నిశ్చయించుకుని తన జీవసారాన్ని ఒక సున్నితమైన ఆకుపై ఉంచి అది తన రాణిని చేరాలని ఆకాశ పక్షులను వేడుకున్నాడు. ఆయన కోరిక మేరకు ఒక వేగవంతమైన డేగ ఆ పవిత్ర ఆకును తీసుకుని గగనానికి ఎగిరింది. కాని విధి ఆడిన నాటకంలో మరొక పక్షి చేసిన దాడితో ఆ ఆకు జారింది. సముద్రపు ముత్యంలాంటి ఆ జీవసారం కిందకి పడి ప్రవహిస్తున్న యమునా నది హృదయంలో లీనమైంది. నది హృదయంలో అద్భుత సృష్టి. ఆ నదిలో శాపం కారణంగా చేప రూపంలో జీవిస్తున్న అద్రికి అనే సుందరమైన అప్సర నివసిస్తోంది. పడిన ఆ దివ్యమైన సారాన్ని ఆమె మింగింది. కాలం గడిచింది. కలలో కూడా ఊహించని అద్భుతం జరిగింది. ఆ చేప కడుపులోంచి ఒక బాలుడు, ఒక బాలిక రూపంలో 2 మానవ శిశువులు ఉద్భవించారు. మత్స్యకారులు ఆ చేపను చీల్చినప్పుడు ఆ దివ్యకాంతులు వెదజల్లే పిల్లలను చూసి నిశ్చేష్టులయ్యారు. బాలుడు వెంటనే రాజు ఉపరిచర వసువుకు అప్పగించబడ్డాడు. అయితే తెల్లవారుజామున వెలిగే కాంతి వలె తేజస్సు గల ఆ బాలికను మాత్రం మత్స్యకారుల నాయకుడైన దశరాజు తన గారాల కూతురుగా పెంచడానికి తీసుకున్నాడు.